రాజకీయ ప్రచారంలో భాగంగా ఎల్లో మీడియా మళ్లీ తన స్థాయి చూపించింది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన ఆరోపణలకు స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. జగన్ గారు నన్ను అవమానించలేదు, ఎంతో గౌరవంగా చూసుకున్నారు అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ ప్రకటనతో ఆ వివాదానికి ముగింపు పలకాలని అందరూ భావించారు. అయితే టీవీ5 మాత్రం ఈ విషయాన్ని వదలలేదు. ఆ ఛానల్ సీఈఓ మూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారానికి దారితీశాయి. ఆయన తన వ్యాఖ్యల్లో చిరంజీవి సంఖలో సంచి పట్టుకుని జోరులో బొచ్చ పట్టుకుని జగన్ ఇంటికి వెళ్లారా, వాళ్ళు ఏ ప్లేట్లో పెడితే ఆ ప్లేట్లో తిన్నారా అంటూ అత్యంత అవమానకరమైన రీతిలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో ఆగ్రహాన్ని రగిలించాయి. ఒక గౌరవనీయమైన నటుడు, కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమకు సేవలందించిన వ్యక్తి ఇలాంటి మాటలతో అవమానించడం అసహ్యం అంటున్నారు. సోషల్ మీడియాలో #టీవీ5 మూర్తి అపాలజైజ్ మరియు #రెస్పెక్ట్ చిరంజీవి అనే హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. చిరంజీవి రాజకీయాల కంటే మానవతావాదం, సేవలతో నిలిచిన వ్యక్తి అని అభిమానులు గుర్తు చేస్తున్నారు. సినీ రంగానికి గౌరవం తెచ్చిన వ్యక్తిని ఇలా అవమానించడం మీడియా ధర్మానికి విరుద్ధమని పలువురు సినీ ప్రముఖులు కూడా మూర్తి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. టీవీ5 మూర్తి ఇప్పుడు స్పందిస్తారా, క్షమాపణ చెబుతారా అనే దానిపై అందరి చూపు నిలిచింది. బంగారం ప్లేటా, వెండి ప్లేటా? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి చిరంజీవి గారు వెళ్ళారు, అద్భుతంగా ఆదరించారు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు దంపతులు అన్నారు. అంటే చిరంజీవి గారు ఆయన చంకలో సంచి పెట్టుకుని జోలిలో ఒక బొచ్చు పట్టుకుని వెళ్ళారా వాళ్ళ ఇంటికి? వాళ్ళు ఏ ప్లేట్లో పెడితే ఆ ప్లేట్లో తిన్నారా? స్విగ్గీ ఆర్డర్ చేసిన ఒక చెక్క